హిందుత్వం ముసుగులో చేస్తున్నటువంటి అరాచకాలను, అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు యాంకర్ అనసూయ చాలా అంటే చాలా విమర్శలు ఎదుర్కొంటా ఉంది. ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయినాయి, రావు అనే స్థాయికి కూడా ఆ విమర్శలు అనేటివి వచ్చినాయి అన్నట్టు. అసలు ఆమె ప్రశ్నిస్తున్నది ఏంది, ఆమె చేస్తున్నది ఏంది, ఎవరికైనా అర్థమవుతుందో ఏమో నాకైతే ఇంత కూడా తెలుసలేదు. ఆమె అన్నది ఏంటిది, జై శ్రీరామ్ అని అనుకుంటా, జై హిందూ అనుకుంటా, జై భారత్ మాత అనుకుంటా, ఎలాంటి అకృత్యాలు చేసినా, ఎలాంటి దుర్మార్గాలు చేసినా నడుస్తుందా, అదా హిందుత్వం, అదా ధర్మం అని చెప్పేసి ఆమె మాట్లాడితే దాన్ని విమర్శిస్తా ఉన్నారు. అది నిజమే కదా. ఒక హిందుత్వం అని కాదు, జై శ్రీరామ్ అని తప్పుడు పనులు చేసినా, జై యేసునామం అని, యేసునామే జయం అని తప్పుడు పనులు చేసినా, అల్లా అక్బర్ అని తప్పుడు పనులు చేసినా అందరూ తప్పే. దేవుని పేరు చెప్పుకుంటా, దేవుని మాటలు మాట్లాడుకుంటా వెనకట చీకటి పనులు చేసుకోవడం అనేది పక్క తప్పు. దాన్ని ఆమె ప్రశ్నించినందుకు ఆమె హిందూ వ్యతిరేక అయిపోయింది. ఎవరైతే ఆమెను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికంటే కూడా ఆమె ఉత్తమ సనాతన ధర్మం పాటించేటువంటి వ్యక్తి, ఉత్తమ హిందూ నన్ను అడిగితే. ఆమె లాంటి ఆచారాలు ఎవరైతే ఇప్పుడు అడుగుతున్నారో ఎవ్వరు కూడా పాటించకపోవచ్చు అసలు. అరే, సొసైటీలో ఉన్నటువంటి ఆ హిందుత్వంలో ఉన్నటువంటి కొన్ని అంటే అవసరం లేని థింగ్స్ని ఆమె ప్రశ్నిస్తూ ఉంటే ఆమె మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. హేమ అనే ఒక వ్యక్తి ఉంది, ఆమె నువ్వు ఎవరైతే విమర్శలు చేయాలనుకుంటున్నావు వాళ్ళని చేయి, అంతేగాని అదే ఆమె ఎవరిని కూడా విమర్శలు చేయలేదు, ఏ వ్యక్తి కూడా పర్టికులర్ చేయలేదు. ఎక్కడైతే సొసైటీలో ఏదైతే తప్పుగా ఉందో దాన్ని ప్రశ్నించింది, దానికి ఆమెని ఇంటి వ్యతిరేకి అన్నారు. అక్కడ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన దృష్టిలో పెట్టుకొని ఆమె కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి మద్దతు తెలిపితే ఈమె బీజేపీ వ్యతిరేక అయిపోయింది, ఆర్ఎస్ఎస్ వ్యతిరేక అయిపోయింది, హిందూ వ్యతిరేక అయిపోయింది. అరే, అన్యాయాన్ని అన్యాయం అనే చెప్పాలి, అది హిందువులైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా. అంతేగాని ఎట్లా మీ హిందువులమే కదా, హిందువులందరూ కూడా ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించొద్దని వాళ్ళు అనుకుంటున్నారా? ఇది హిందువులు అందరూ కూడా బీజేపీకి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి. ఇది బీజేపీ ఏం చేస్తే అది రైట్గా అనాలి, నరేంద్ర మోడీని దేవుడు చేస్తే మొక్కాలే, ఏం చేసినా రైట్ అన్నట. ఒక్క బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళే హిందువులు వాళ్ళ లెక్క ప్రకారం, బయట ఎవరు కూడా హిందువులు, మేమంతా కూడా హిందువులం కాదన్నట్టు వాళ్ళ లెక్క ప్రకారం. ఎందుకు అనసూయను టార్గెట్ చేసి అసలు ఎవ్వరు ఏం చేసుకున్నా కూడా నాకు తెలిసి ఆమె ఇలాంటి విమర్శలు కూడా పట్టించుకోదు. దానికి ఎవరు మెచ్చుకుంటే కౌంటర్ ఇచ్చుకుంటూనే ఉంటుంది తప్పితే ఆమె భయపడి, ఎందుకంటే ఆమె చేసేది కరెక్ట్ కాబట్టి ఆమెకు తెలుసు హిందూ ధర్మం అంటే ఏంటిది, సనాతనం అంటే ఏంటిది, నేను ఎట్లుండాలి అనేది ఆమెకు తెలుసు. కానీ అందరూ మళ్ళీ ఏమంటారు, ఇవి మాటలు మాట్లాడుకుంటారు, ఆ డ్రెస్సింగ్ వేస్తామని అది కూడా ఇంప్రూవ్ చేస్తారు. వస్త్రధారణ అనేది ఆమె ఇష్టం, అది ఆమె ఇష్టం, మహిళల ఇష్టం. మహిళలు ఎట్లా ఉండాలని కూడా రూల్ పెడతా ఉంటారు కొంతమంది. మనకేమన్నా అబ్బాయిలకి ఏమైనా ఎట్లా ఉండాలని రూల్ పెడుతున్నారు? మనం ఇష్టం వచ్చిన పాటు మనం వేసుకుంటున్నాం, వాళ్ళ ఇష్టం వచ్చిన పాటు వాళ్ళు వేసుకుంటారు. అంత మాత్రమే ఆమె హిందూ వ్యతిరేక ఎట్లయిపోయిందో వాళ్ళకే తెలియాలి. అయితే దీంతో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా, దెబ్బతోటి అనసూయకి ఈ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు అయితే తగ్గిపోయినాయి, రావు అని మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసి అయితే ఆమెకు వచ్చే అవకాశాలు ఆమెకుంటే, ఒకవేళ ఆమెకు అవకాశాలు రాకపోయినా ఆమె సంతృప్తికరమైన జీవితం, ఆర్థికపరమైన జీవితం మంచిగా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. దీన్ని కూడా కొంతమంది ఎట్లా తీసుకుంటారో నాకైతే అర్థమైతే లేదు. నేను చెప్పేది మీకు సరైన విధానంలో అర్థం చేసుకోండి. నేను విమర్శించిననా, లేకపోతే ప్రశ్నించిననా, లేకపోతే నిలదీసినా, అవమానించినా అర్థం చేసుకొని కామెంట్ చేయండి.